మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి. మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు. కనుకనే సాయి భక్తులైనటువంటి వారు స్వార్థాన్ని కొంతవరకు త్యజించి పరార్థాన్ని వరించి ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి, పరదూషణ మానండి. మీకు ద్వేష అయినటువంటి వాడు కూడా చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి. మనలో ఎంత ద్వేషం ఉంటుంటాదో అంత మనం కృంగిపోతాం. ద్వేషం చాలా చెడ్డది. ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు. దివాకర్కు ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గురు స్నేహితులు దివాకర్కు నీడలాగే ఎల్లప్పుడూ అతనితో పాటే ఉండేవారు. ఆ ముగ్గురు స్నేహితులు అన్ని విధాలుగా దివాకర్కు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సహాయం పడేవారు. ఆ ముగ్గురు సహాయక సహకారంతో దివాకర్ కూడా ఎంతో హ్యాపీగా ఉండేవాడు. అలాగే జీవన పయనంలో దివాకర్కు అంతిమ సమయం కూడా ఆసన్నమైంది. అప్పుడు అతని మొదటి మిత్రుడు వచ్చి ఏమంటాడంటే, మిత్రమా, నీ మృత్యువుని నేను ఆపలేను గాని ఎలాగైతే నీ జీవితంలో అన్ని వేళలా నీ సుఖంలో నీ దుఃఖంలో మంచైనా చెడైనా నీతో పాటే ఉన్నానో అదే విధంగా నువ్వు చనిపోయిన తర్వాత కూడా అంతిమ సంస్కారం విధి విధానంగా చేస్తాను. నువ్వు ఏమాత్రం దిగులు పడొద్దు. రెండవ మిత్రుడు వచ్చి, చూడు మిత్రమా, నువ్వు నా వల్ల ఎన్నో భోగభాగ్యాలు అనుభవించావని చెప్పి అంటాడు. నేను నీ తోడు ఉంటే ఏదైనా సాధించగలను అనే ధైర్యం నీకు ఉండేది. కానీ మిత్రమా, నీ మృత్యుని ఆపలేను. ఈ విషయంలో నేను ఎటువంటి సహాయం నీకు చెయ్యలేను. ఈ విషయంలో నన్ను క్షమించు మిత్రమా అని అంటాడు. అప్పుడు మూడవ మిత్రుడు ఏమంటాడంటే, మిత్రమా, ఈ పరిస్థితుల్లో నువ్వు అస్సలు చింతించనక్కర్లేదు. నేను ఎల్లప్పుడూ నీతో పాటే ఉండేవాణ్ణి, నీతో పాటే ఉంటాను. నీకు మృత్యువు వచ్చినా నీతో పాటే ఉంటాను. నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు నీడలాగే నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటే ఉంటాను. ఈ విధంగా దివాకర్కు చివరి సమయంలో ముగ్గురు మిత్రులు వారు చెయ్యగలిగిన సహాయం చెప్పిసాగారు. దివాకర్ ముగ్గురు స్నేహితులు ఎవరంటే, దివాకర్ మొదటి స్నేహితుడు ఫ్యామిలీ చివరి వరకు ఉండి అంతిమ సంస్కారం కూడా బాగా జరిపిస్తారు. కానీ దివాకర్తో పాటు వెళ్ళలేరు. రెండవ మిత్రుడు డబ్బు, ధనం. ఊపిరున్నంత వరకు దివాకర్ దీన్ని అనుభవించగలడు గాని ఊపిరిపోయాక ఎందుకు పనికిరాదు. దివాకర్ మూడవ మిత్రుడు దివాకర్ చేసిన కర్మలు. జీవితాంతం దివాకర్ ఆచరించిన కర్మలు దివాకర్ చనిపోయిన తర్వాత కూడా అతనుకు తోడుగానే ఉంటాయి. ఈ కథలో దివాకర్ మనమే. మన జీవితాలలో ఈ ముగ్గురు స్నేహితులు ఉంటారు. బ్రతికున్నంత కాలం ఎంతగానో ప్రేమించిన మన పరివారం మనతో పాటు రాదు. అలాగే రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ధనం ఎవరో అనుభవిస్తారు. మనం చేసుకున్న కర్మలు మాత్రమే మనతో వచ్చేవి. అందుకే బ్రతికినంత కాలం ఒకరినెప్పుడు నొప్పించకుండా బాధ పెట్టకుండా వీలైనంత వరకు వాళ్లకు సహాయపడేలాగా కర్మలు మనము ఆచరించగలగాలి. మనము ఆచరించిన మంచి కర్మలే మన లైఫ్లో చేసుకున్న పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్కు ఎన్నడూ దోఖా లేదు. పిచ్చివాడా, జన్మించినప్పుడు ఎవరు నీ వెంట వచ్చారు? మరణించిన తర్వాత ఎవరు నీ వెంట వస్తారు? నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు. కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు. అంత దుఃఖమని నీవు భావిస్తున్నావు. ఈ దుఃఖం కాదు. ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది. దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు. నేనే సాక్ష్యం. నేను చేసేటువంటి ప్రతి పని కూడాను నిస్వార్థంగా చేస్తాను. స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు. అన్ని పరోపకార నిమిత్తమే చేసేది. ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు. నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే, అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను. కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి. మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు. కనుకనే సాయి భక్తులైనటువంటి వారు స్వార్థాన్ని కొంతవరకు త్యజించి పరార్థాన్ని వరించి ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి, పరదూషణ మానండి. మీకు ద్వేష అయినటువంటి వాడు కూడా
చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి. మనలో ఎంత ద్వేషం ఉంటుంటారో అంత మనం కృంగిపోతాం. ద్వేషం చాలా చెడ్డది. ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.